శాంతి. మురళి తారీఖు జూలై 16, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమయుగం. ఇందులో ఏ పాపకర్మ చెయ్యరాదు. ప్రశ్న: సంగమంలో పిల్లలైన మీరు అన్నింటికంటే ఏ గొప్ప పుణ్యం చేస్తారు? సమాధానం: స్వయాన్ని తండ్రికి అర్పించడం, అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవడం. ఇది అన్నింటికంటే గొప్ప పుణ్యం. ఇప్పుడు మీరు మమకారాన్ని నశింపజేసుకుంటారు. పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నింటినీ మర్చిపోతారు. ఇదే మీ వ్రతం. మీరు మరణించారు, మీకు ప్రపంచం మరణించింది. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అవుతారు. పాట: దీపపు పురుగులు ఎందుకు కాలిపోవు? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ పురుషోత్తమ సంగమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు చేయాలి. తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇల్లు, వాకిళ్ళు మొదలైనవి అన్నీ ఉన్నా మనసు నుండి మమకారాన్ని తొలగించాలి. రెండో పాయింట్: శ్రీమతం అనుసారంగా తమ తనువు, మనస్సు, ధనములతో దైవీ రాజ్య స్థాపన చేయాలి. పురుషోత్తములను తయారు చేసే సేవన చేయాలి. వరదానము: సహయోగము ద్వారా స్వయాన్ని సహజ యోగిగా తయారు చేసుకునే నిరంతర యోగి భవ. సహయోగము ద్వారా స్వయాన్ని సహజ యోగిగా తయారు చేసుకునే నిరంతర యోగి భవ. సంగమ యుగంలో తండ్రికి సహయోగిగా అవ్వడం ఇదే సహజ యోగిగా అయ్యే విధానం. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి యొక్క లేక తమ రాజ్యస్థాపన కర్తవ్యంలో సహయోగిగా ఉంటాయో వారిని జ్ఞానయుక్త, యోగయుక్త ఆత్మలని, నిరంతర సత్యమైన సేవాదారులని అంటారు. మనసుతో కాకుంటే తనువుతో, తనువుతో కాకుంటే ధనముతో, ధనముతో కూడా కాకుంటే ఎందులో సహయోగిగా అవ్వగలరో అందులో సహయోగిగా అవ్వండి. ఇది కూడా యోగమే. మీరు తండ్రి వారిగానే ఉన్నారు కనుక తండ్రి మరియు మీరు, మూడవ వారు ఎవ్వరూ ఉండరాదు. దీని ద్వారా నిరంతర యోగులుగా అయిపోతారు. స్లోగన్: సంగమ యుగంలో సహనం చేయడము అనగా మరణించటమే స్వర్గ రాజ్యాన్ని తీసుకోవడం. అవ్యక్త ప్రేరణ: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సమయమనుసారంగా ఇంకా మిగిలిపోయిన మనసు యొక్క సంబంధ సంపర్కం యొక్క లెక్కాచారం ఏదైతే ఉందో దానిని జ్వాలా స్వరూప స్మృతిలో భస్మం చేయండి. ప్రేమ ఉంది, ఇందులో బాప్దాదా కూడా పాస్ చేస్తారు. కానీ ఇప్పుడు లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. విశ్వంలో నలువైపులా ఏదైతే భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్ని రగులుతూ ఉందో అది పిల్లలైన మీ యోగ అగ్ని ద్వారా, జ్వాలారూప స్మృతి ద్వారా సమాప్తమైపోతుంది. అచ్చా. ఓం శాంతి.